రాజకీయ వ్యవహారాలు విభజన చట్టంలోని అంశాలతో వేడెక్కిన తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి విద్యా సంస్థలు మరో వివాదానికి కారణమవుతున్నాయి. పునర్విభజన చట్టంలో ఉన్న ఉమ్మడి సంస్థలన్నీ తమవేనంటూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మండిపడుతోంది. మరోసారి విద్యా వివాదాన్ని గవర్నర్ వరకు తీసుకెళ్లాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని సైతం జోక్యం చేసుకోవాలని కోరుతోంది. పునర్విభజన చట్టం 10వ షెడ్యూల్లో ఉన్న 142 సంస్థల విషయంలో ఏర్పడ్డ వివాదం కేంద్రం వద్దకు తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థల్లో చాలా వరకు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో విభజన కాకుండా ఉన్న ఈ సంస్థలపై ఇప్పటికే 2 రాష్ట్రాల మధ్య వివాదాలు నడుస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆ రాష్ట్ర అధికారులకు ఇచ్చిన ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ఆదేశాలు అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందని మండిపడుతోంది. మనల్ని బాగా ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రొవోకేట్ చేసే విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఇంత వితండవాదంగా పోతా ఉన్నారు. ఏం చేయాలి, దీని మీద ఏంటి అనేది మీద లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవడం కోసం లా సెక్రటరీ గారిని మా వాళ్ళతో కూడా మాట్లాడడం. 10వ షెడ్యూల్ సంస్థల అనుబంధ జాబితాలో రాష్ట్ర సహకార యూనియన్, బీసీ స్టడీ సర్కిల్, ఈపీటీఆర్ఐ, రాష్ట్ర అటవీ అకాడమీ, ఆప్కాస్ట్, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ, సుపరిపాలనా కేంద్రం, రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సంస్థ, సాంకేతిక విద్యా మండలి, వాలంటరీ, అపార్ట్, శ్రీ రామానంద తీర్థ సంస్థ, రాష్ట్ర పోలీస్ అకాడమీ, రాష్ట్ర ఎక్సైజ్ అకాడమీ, ఏపీ స్టడీ సర్కిల్, ఎస్ఐఈటీ, గిరిజన సంస్కృతి సంస్థ, ఇంటర్ బోర్డ్, సీడ్స్ కార్పొరేషన్, లైవ్ స్టాక్ ఏజెన్సీ, నారం, రాష్ట్ర ప్రెస్ అకాడమీలు ఉన్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, హిందీ, తెలుగు, సంస్కృత అకాడమీలు, ప్రభుత్వ పరీక్షల కమిషనర్, జాతీయ నిర్మాణ అకాడమీ, నాక్ సహా 118 సంస్థలు ఉన్నాయి. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో నిర్వహించిన పరీక్షల ఫలితాల విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వం వివాదానికి కాలుదువ్వింది. కేవలం 10 జిల్లాల ఫలితాలను మాత్రమే విడుదల చేసింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూజీసీని ఆశ్రయించనుంది. మొన్న అందరూ కలిసి కామన్గా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఎగ్జామ్స్ రాశారు. అందరూ కలిసి ఉన్నప్పుడు అంతకుముందు ఎలా చేస్తున్నారు అలాగే మొన్న కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో ఎగ్జామ్స్ రాస్తే ఆంధ్ర వాళ్ళ రిజల్ట్స్ విత్డ్రాల్ చేసేసి తెలంగాణకు సంబంధించిన 10 జిల్లాల రిజల్ట్స్ ఇచ్చారు. అంటే ఎంత అన్యాయం అంటే పిల్లలు అక్కడ వాళ్ళు పిల్లలే, ఇక్కడ వాళ్ళ పిల్లలే. ఈ పిల్లలు రిజల్ట్ ఇవ్వకుండా కేవలం తెలంగాణ పిల్లలు రిజల్ట్స్ డిక్లేర్ చేసుకొని మళ్ళీ దీన్ని వివాదం చేశారు. ప్రత్యామ్నాయంగా చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఈరోజు రాష్ట్రంలో బలంగా ఈ సెక్షన్ 8 దీన్ని అమలు చేయండి అనే వాదం కూడా బలంగా ముందుకు వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే గవర్నర్ గారిని దీంట్లో ఇంటర్ఫీర్ అయ్యి ఏదైతే రీజనబుల్గా చేయాల్సి ఉన్నాయో అవి ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం చేయించే బాధ్యత కూడా గవర్నర్ గారు తీసుకోవాలని చెప్పిన కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. ఈ వివాదంపై గతంలో చాలాసార్లు గవర్నర్కి విన్నవించినా సానుకూలపరిచే విధంగా చర్యలు తీసుకోలేదు. అయినా సరే జరుగుతున్న వ్యవహారాన్ని మరోమారు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశాలన్నింటినీ వివరించి కేంద్రం జోక్యంపై పట్టుబట్టాలని నిర్ణయించింది.